మనం ఒక షాప్లో ఉన్నామనుకుందాం. మనకు నచ్చినవి కొనాలి, కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక షాప్లో ఇంగ్లీష్లో ఇలా మాట్లాడాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సరే, మొదటి భాగం ధర అడగడం. ఏదైనా వస్తువు నచ్చితే మనం ముందుగా అడిగేది దాని రేటు గురించే కదా. అది ఎలా అడగాలో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, హౌ మచ్ ఇస్ దిస్? దిస్ వన్ ఇస్ 200 రూపీస్. ఓకే, ప్రైజ్ అయితే తెలిసింది, కానీ మనకు వేరే ఆప్షన్స్ కావాలి కదా. అంటే వేరే కలర్ కానీ సైజ్ కానీ, మరి వాటి గురించి ఎలా అడగాలో ఇప్పుడు చూద్దాం. డూ యూ హ్యావ్ దిస్ ఇన్ అనదర్ కలర్? ఎస్, వీ హ్యావ్ ఇట్ ఇన్ బ్లూ అండ్ బ్లాక్. దీన్ని ఇంకా లార్జర్ సైజులో ఉన్నాయే? ఎస్, వీ హ్యావ్ అ సైజ్ లార్జ్. ఇక మూడో భాగం ట్రై చేయడం. ముఖ్యంగా బట్టలు కొనేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో లేదో చూడాలి. మరి ట్రై చేయొచ్చా అని ఎలా అడగాలో చూద్దామా? కెన్ ఐ ట్రై దిస్ ఆన్? అఫ్ కోర్స్, ద ఫిట్టింగ్ రూమ్ ఈజ్ ఓవర్ దేర్. అండ్ నెక్స్ట్, మనందరికీ ఇష్టమైన పార్ట్ డిస్కౌంట్ అడగడం. అంటే బేరమాడటం అనమాట. అయితే దాన్ని కూడా చాలా పొలైట్గా, మర్యాదగా ఎలా అడగొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇట్స్ అ బిట్ ఎక్స్పెన్సివ్. కెన్ యూ గివ్ మీ అ డిస్కౌంట్? నేను మీకు 10% ఆఫ్ ఇవ్వగలడు. ఫైనల్గా 5వ భాగం కొనుగోలు చేయడం. అన్నీ చూసాం, ధర మాట్లాడుకున్నాం, అంతా ఓకే. ఇక ఆ వస్తువుని ఎలా తీసుకోవాలో, ఆ ఫైనల్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకే, ఐల్ టేక్ ఇట్. విల్ యూ బి పేయింగ్ విత్ క్యాష్ ఆర్ కార్డ్? ఐల్ పే బై కార్డ్ ప్లీజ్. సరే, ఇప్పటివరకు మనం స్టెప్ బై స్టెప్ చూసాం కదా. ఇప్పుడు ఈ మొత్తం కాన్వర్జేషన్ని మొదట్నుంచి చివరి వరకు ఒకే ఫ్లోలో విందాం. ఆ కస్టమర్కి, షాప్కీపర్కి మధ్య సంభాషణ ఎంత సహజంగా ఉంటుందో సరిగమనించండి. ఎక్స్క్యూజ్ మీ, హౌ మచ్ ఇస్ దిస్? దిస్ వన్ ఈజ్ 200 రూపీస్. డూ యూ హ్యావ్ దిస్ ఇన్ అనదర్ కలర్? ఎస్, వీ హ్యావ్ ఇట్ ఇన్ బ్లూ అండ్ బ్లాక్. దీన్ని ఇంకొంచెం పెద్ద సైజులో ఉందా? ఎస్, వీ హ్యావ్ అ సైజ్ లార్జ్. కెన్ ఐ ట్రై దిస్ ఆన్? Of course, the fitting room is over there. It's a bit expensive. Can you give me a discount? నేను మీకు 10% ఆఫ్ ఇవ్వగలను. Okay, I'll take it. Will you be paying with cash or card? I'll pay by card, please. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఈ చిన్న చిన్న మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు, నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు. సో హ్యాపీ షాపింగ్!